న్యూస్ విజన్ వార్తలకు స్వాగతం. సమాజంలో వేధింపులకు గురైన అమ్మాయిలు, మహిళలు న్యాయం కొరకు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని సంప్రదించాలి అనే సందిగ్ధం లేకుండా భరోసా కేంద్రం అండగా ఉంటుందని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. వనపర్తి జిల్లాలో భరోసా కేంద్రం ఏర్పాటు చేసి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా గురువారం ఉదయం పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో ఉన్న భరోసా కేంద్రంలో జిల్లా పోలీస్ ఎస్పీ రావుల గిరిధర్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్తో కలిసి భరోసా కేంద్రంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తెలిసి తెలియని వయసులో ఉన్న అమ్మాయిలు కావచ్చు, మహిళలు కావచ్చు, సమాజంలో లైంగిక వేధింపులు లేదా బాల్య వివాహాలు, గృహహింసకు గురైతే భరోసా 1098 లేదా సమీప పోలీస్ స్టేషన్ లేదా 100కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అన్యాయానికి గురైన వారి వివరాలు గోప్యంగా ఉంచుతూ సత్వర న్యాయం, ఆర్థిక, విద్యా సహకారాలు అందించేందుకు భరోసా కేంద్రం పనిచేస్తుందన్నారు. చాలా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే విధానంగా ఈ భరోసా సెంటర్ అనేది ఏర్పాటు చేసిన ఉద్దేశం ప్రభుత్వంది ఏంటిదంటే, ఒకటి పిల్లలకి, చైల్డ్కి ఒక ప్రొటెక్షన్, అదే విధానంగా ఉమెన్ కోసం ఒక ప్రొటెక్షన్. సో మనం ఈ క్యాంపస్ కూడా చూస్తే చైల్డ్ ఫ్రెండ్లీగా, ఒక ఉమెన్ ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్లో ఇది పెట్టడం జరుగుతుంది. స్టాఫ్ కూడా అందరు ఉమెన్ ఉంటారు, ట్రైన్ స్టాఫ్ ఉంటారు. వాళ్ళ దగ్గర కౌన్సిలర్ సపోర్ట్ ఉంటుంది, ఫాలోఅప్ సపోర్ట్ ఉంటుంది. తర్వాత సిడబ్ల్యూసితో కానీ, ఎక్కడన్నా కోఆర్డినేషన్ చేయాలంటే పోలీస్తో కానీ, మన వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తోటి కానీ, ఇదంతా కోఆర్డినేషన్ కోసం వాళ్ళ స్టాఫ్ కూడా ప్రాపర్గా ట్రైన్డ్ ఉన్నారు. ఈ పాక్సో అంటే మనకి ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్. సో ఈ యాక్ట్ కింద ఒక చైల్డ్ అంటే 18 సంవత్సరాల లోపల ఎవరన్నా ఉన్న వాళ్ళందరినీ మనం చైల్డ్ లాగా, మన చైల్డ్ లేబర్ యాక్ట్ కానీ, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్లు కానీ డిఫైన్ చేస్తాము. కానీ మన జిల్లాలో 2023లో కేవలం 3 కేసులు చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద జరిగి ఉండే. కానీ మనం తర్వాత నవంబర్ మంత్లో, డిసెంబర్ మంత్లో ఎస్పీ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, డీడబ్ల్యూ గారు వీళ్ళందరూ చాలా ప్రొయాక్టివ్ మెజర్స్ తీసుకొని 2024 ఒక్క సంవత్సరంలోనే దాదాపు 11 కేసులు చైల్డ్ మ్యారేజ్ కింద చేశారు. మీ అందరి ద్వారా ప్రజలకి తెలియచేసేది ఒకటి, చైల్డ్ మ్యారేజ్ అంటే బాల వివాహం అనేది చట్ట వ్యతిరేకం. చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ద్వారా కేవలం దాంట్లో ఎవరన్నా అబ్బాయి కానీ అమ్మాయి కానీ పెద్దగా ఉన్నా సరే, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, ఆ వివాహంలో పార్టిసిపేట్ చేసే సభ్యులు కావచ్చు, ఎవరన్నా సపోర్ట్ చేస్తే వాళ్ళ మీద కూడా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ సపోర్ట్, వాళ్ళ మీద కూడా కేసు పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పాక్సో అనేది చైల్డ్ మ్యారేజ్ తోటి చాలా లింక్డ్ అయ్యి ఉంటుంది. చైల్డ్ మ్యారేజ్ కేసెస్ ఎక్కువ పాక్సో రిలేటెడ్ అయ్యి వస్తాయి. తర్వాత మనకి హాస్పిటల్కి టర్మినేషన్ కోసం వచ్చినప్పుడు కానీ, వేరే సిమ్టమ్స్ తోటి వచ్చినప్పుడు కానీ మనకు తెలుస్తూ ఉంటాయి. సో ఎవరు కూడా దీంట్లో పరిమితం కావద్దు, ఎవరిని ఎంకరేజ్ కూడా చేయొద్దు. ఎవరన్నా మీకు తెలిస్తే కూడా దయచేసి ఇమ్మీడియట్గా నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కానీ, డైల్ 100 కానీ, లేదంటే మనకు ఒకటి చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ అని ఉంది 1098 మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేసినా కూడా మీకు ఇమ్మీడియట్ సపోర్ట్ దొరుకుతుంది. అక్కడ ఇమ్మీడియట్గా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ గారు, పోలీస్ తరపు నుంచి అక్కడ నియరెస్ట్ పోలీస్ ఆఫీసర్స్ కూడా అక్కడికి రీచ్ అయ్యి ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ 1 ఇయర్లో భరోసా సెంటర్ వాళ్ళ డేటా కూడా చూస్తే చాలా ఉందాగా పర్ఫామ్ చేశారు. ఆల్మోస్ట్ 43 కేసులు ఎఫ్ఐఆర్ మీద చేశారు. ఈ భరోసా సెంటర్కి ఒక్కసారి వచ్చిన తర్వాత వాళ్ళ పేరులోనే భరోసా ఉంది. సో విక్టిమ్స్ అనేవాళ్ళు చాలా బాధపడి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాకుండా వచ్చినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి కొద్దిగా మంచిగా గైడ్ చేసి పోలీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ తోటి ఈ కేసెస్ని స్మూత్గా రన్ చేయడానికి. అదే విధానంగా గౌరవనీయులు ఎస్పీ గారు ఈ విక్టిమ్ కాంపెన్సేషన్ కింద ఎవరికైతే సపోర్ట్ అవసరం ఉందో వాళ్ళకు కూడా ఇమ్మీడియట్ నీడ్ కోసం వాళ్ళకు కూడా కొద్దిగా ఫండ్ ఇస్తూ ఉన్నారు. అలాగే గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఏదైతే కేసు వారిగా ఎఫ్ఐఆర్ స్టేజ్లో ఒకటి, దాని తర్వాత కన్విక్షన్ స్టేజ్లో ఇంకొక అమౌంట్ అలా వస్తూ ఉంటుంది. అది కూడా మేము త్వరలో కూడా క్రియేట్ చేస్తూ ఉంటాం. కొన్ని ఆల్రెడీ ఒక 4 lakhs వరకు కూడా క్రియేట్ చేశాం. సో మీ అందరు కూడా ఈ చైల్డ్ మ్యారేజ్ అవగాహన మీద, ఈ పాక్సో కేసెస్ మనకి అసలు ఒక్క కేసు వస్తేనే చాలా అలర్ట్ అయిపోతాం. అలాంటివి మనకి ఎక్కువ కేసెస్ వస్తున్నాయంటే మనం సొసైటీలో కొద్దిగా ఈ మెసేజ్ స్ప్రెడ్ చేయాలి. అండ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ అగేన్స్ కన్విక్షన్ కూడా పోలీస్ తరపు నుంచి మనకైతా ఉంది. సో మీ అందరు కూడా దీంట్లో సపోర్ట్ చేసి మన భరోసా సెంటర్ని, మన సొసైటీని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. 43 కేసెస్ ఇక్కడ విచారణ చేయడము, తర్వాత
వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడము, తర్వాత వాళ్ళకి మెడికల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడము, కౌన్సిలింగ్ ప్రొవైడ్ చేయడము, వారి ఇండ్లకు వెళ్ళి వారి యొక్క సోషల్ స్టేటస్ ప్రకారంగా వాళ్ళ రిలేషన్స్ ప్రకారంగా వాళ్ళకు మళ్ళీ ఈ ట్రామా నుండి బయటపడి సాధారణమైన జీవితం జీవించేందుకు వాళ్ళకు ఎడ్యుకేషన్ పాయింట్ అంటే విద్యాపరంగా కూడా లేదా ప్రొఫెషనల్ వృత్తుల పరంగా కానీ ఏదైనా సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటే అది కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా కొంతమంది తీవ్ర మనోవేదనకు కానీ శారీరకంగా కానీ చాలా ఇబ్బందులకు గురైన వాళ్ళకు ఆ పిల్లలకు విక్టిమ్ అసిస్టెంట్ ఫండ్ అని కనీసం ఒక 5,000 నుండి 10,000, 20,000 వరకు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అట్లా కూడా ఈరోజు కూడా ఒక 5 అంటే విక్టిమ్స్కు మనము విక్టిమ్ అసిస్టెంట్ ఫండ్ ద్వారా సపోర్ట్ ఇవ్వబోతున్నాం. నా పేరు శిరీష. నేను భరోసా సెంటర్లో కౌన్సిలర్ కమ్ కోఆర్డినేటర్. భరోసా సెంటర్ 47 కేసెస్ రిసీవ్ చేసుకున్నాం. అందులో 37 కేసెస్ పోక్సో కేసెస్, 5 కేసెస్ మిస్సింగ్ కేసెస్, మిగిలిన 5 రేప్ కేసెస్ వచ్చినాయి. ఇప్పటి వరకు 49 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము. ప్రతి అమ్మాయికి హోమ్ విజిట్ కంప్లీట్ చేయడంలో 29 మెంబర్స్కి హోమ్ విజిట్ కంప్లీట్ చేసాం. ఎవ్రీ విక్టిమ్కి కాంపన్సేషన్ అప్లై చేసాము. అందులో 90 lakhs వరకు అమౌంట్ రిసీవ్ చేసుకున్నాం గవర్నమెంట్ నుంచి. మిగిలిన కొంతమందికి 4 lakhs వరకు శాంక్షన్ అయినాయి.